ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున హైదరాబాద్ కలెక్టరేట్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన చెప్పారు. టీజీ ఉద్యోగస్తుల చైర్మన్ ఉన్నారు మారం జగదీశ్వర్ అన్న. ప్రోగ్రామ్ సక్సెస్ ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండమైన సక్సెస్. ఇంతకుముందే సెక్రటరియట్ చూసాం, మొత్తం ఉద్యోగులు అధికారుల నుంచి వెళ్ళి క్లాస్ 4 ఎంప్లాయీస్ దాకా అందరు కిందికి రావడం. మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు, గతంలో ఇలా గిట్లే చేసారు. మీరు నాయకులను ప్రెస్ చేస్తే ఇలా ఉద్యోగులు ఎట్లా బయటకు వస్తారో ఇలా చూసినాం. ఆ గత ప్రభుత్వంలో గట్టిది. మీ నాయకులను నిర్బంధించకండి, వాళ్ళ స్వేచ్ఛను హరించకండి. నిజంగా చెప్తున్నా, ఇలా స్వేచ్ఛగా మీరు నిరసన చేస్తున్నాం. నిరసన చేసిన సందర్భంలో మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నాడు, కానీ అవన్నీ తెప్పించుకొని చూడండి. ఇవాళ 3 సంవత్సరాలు అయినా ఇంకా పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోకపోవడం, ఇవాళ 14,000 13,000 పెండింగ్ బిల్స్ ఇవ్వకపోవడం, ఇవాళ మీరు హెల్త్ కార్డు ఇస్తా అన్నారు, కనీసం దాన్ని కూడా ఇవ్వలేకపో. ఏ సమస్యను పరిష్కరిస్తున్నారు? కాలయాపన చేస్తున్నారు, పిలుస్తున్నారు, మీటింగ్లలో పిలుస్తున్నారు, వస్తున్నాం పోతున్నాం. ఇక మళ్ళీ తిరిగి మంత్రుల దగ్గరికి, సెక్రటరీ దగ్గరికి, చీఫ్ సెక్రటరీ పోవడమే అవుతుంది. మరి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకోవాలి. మా గొంతమ్మ కోరికలు కావు, మాకు న్యాయంగా వచ్చిన డబ్బులు మా జీపీఎఫ్ పైసలు మాయే, మా ఇన్సూరెన్స్ పైసలు మాయే. ఇక చాలామంది ఇలా వస్తున్నారు, హాస్పిటల్ బిల్స్ పట్టుకుని వస్తున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది. మీరు అందరూ చచ్చిపోయినాక ఇస్తారా? ఇలా ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇలా ప్రజల్లో ఒక భాగం కాదా? పని చేయడానికో స్కీములు లెక్క ఇస్తావు, పని చేసిన వానికో డబ్బులు ఇవ్వకపోవడం ఇలా ఇబ్బందికరంగా ఉన్నది. యావత్తు ఉద్యోగ లోకం చూస్తుంది, ఇలా పెన్షనర్స్ చూస్తున్నారు. మీరు ఇలా ఉద్యోగుల ఆగ్రహానికి గురి కాకండి దయచేసి. మీకు 3 సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాలకు వస్తున్నది, నేను టైం ఇచ్చినాం, ఇంకా చేస్తారు. పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం, 7,000 కోట్లు ఇచ్చి ఇలా పెండింగ్ బిల్స్ని వాళ్ళ విడుదల చేసిండ్రు. ఇలా పెన్షన్ల వాళ్ళకు వాస్తవానికి వాళ్ళకు గిఫ్ట్ లెక్క ఇవ్వాల్సిన మనం రిటైర్డ్ అయిన రోజు అన్ని ఇచ్చి పంపించవలసిన మనం. అంటే ఇప్పుడున్న పరిస్థితికి గత ప్రభుత్వ కారణం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్తారు మరి? ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పటి ప్రభుత్వం చేయాలి. గత ప్రభుత్వమే అన్ని కడతారు. మరి వాళ్ళ ప్రభుత్వం కట్టిన బిల్డింగ్లో మనం ఉంటలేమా? ఉద్యోగులు ఏ ప్రభుత్వ ఉద్యోగులు ఉండరు, అందరూ ప్రభుత్వ ఉద్యోగులు. గత ప్రభుత్వంలో ఉంటాం, మేము ఇప్పుడే ఉంటాం. 40 ఏళ్ళ దాకా మీరు ఉంటారు, ఇప్పటికీ 4-8 తరములు మీరు పోతుంటారు, కానీ మేము పోము. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటాం. గట్లా మాట్లాడి అది రాజకీయంగా నడుతుంది. కానీ మనం వచ్చేటప్పుడే ఈ రాష్ట్రానికి బడ్జెట్ ఎంత ఉంది, పరిస్థితి ఎట్లున్నది, ఏమి ఇస్తే ఏది పడితే అది మేనిఫెస్టోలో పెడతారు. మేనిఫెస్టోలో పెడితే మా వాళ్ళు చూసుకొని గుద్ది మీకు ఓట్లు వేసారు, గెలిపించారు. ఇచ్చినాక మళ్ళీ ఇవ్వలేని పరిస్థితి. మాకు తెలియదు అప్పులు ఉన్నాయంటే అది కరెక్ట్ కాదు. ఇలా ప్రభుత్వం పనిచేసేటోడు డబ్బులు ఇవ్వాల్సిందే. మీరు కూడా ఒక ఛానల్లో పనిచేస్తారని మీకు జీతం ఇవ్వకపోతే మీరు మాకు వచ్చి మైకి పెడతారా? ఎవరు పెట్టారు? మీ డ్రైవర్ మీద పనిచేయడు, ఎవరైనా ఎవరు పనిచేయడు. డబ్బులు ఇవ్వండి. మా గొంతమ్మ కోరికలు కాదు, మా అన్యాయం అక్రమం చేసేటోని మేము అరెస్ట్ చేయమని చెప్తున్నాం. కానీ మీరు రోజు పేపర్లో ఎంతమంది అక్రమదారులు వస్తారు? మేమేమన్నా అంటున్నామా? 1,000 కోట్లు కుంభకోణం అంటున్నాం, ఎవరిని ఏమంటలేము. మాకు వచ్చే పైసలు మాకు ఇవ్వమంటున్నాం. ఇలా చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఒకరే కోరుతున్నాం, మీరు ఇలా ఆగ్రహానికి గురవద్దు. మేము ఇంకా గాంధీ మార్గంలో పోరాటం, మేము ఎక్కడ పోరాటం, మేము గట్టిగా పోరాడేది, మేము అంతా నిరసన చేస్తాం. ముఖ్యమంత్రి కూడా చెప్పిండు 18,000 కోట్ల కంటే నెలకు ఎక్కువ వస్తలేవు, మీకు అప్పు చెప్తే మీరే మెయింటైన్ చేసేయండి అని చెప్తున్నారు. మరి రెడీగా ఉన్నారా మీరు మెయింటైన్ చేయడానికి? రాకపోతే ఇలా వాస్తవానికి స్కీమ్ లెక్క చేస్తున్నాయి, ఏవి వస్తున్నాయి. మరి అప్పులు ఉన్న కుటుంబం ఎట్లా పాడవుతుంది? నువ్వు రాలేదు అంటే మరి ఉద్యోగులు తక్కువ ఇస్తావా? మా ఉద్యోగులకు ఇయ్యరా? మా ఉద్యోగులకు ఇవ్వడానికే లేవా? ఇంకా మిగతానికి అన్ని నడుస్తలేవా? అన్ని స్కీములు నడుస్తున్నాయి కదా. మరి మా ఒక్కరికి ఎట్లా అంటారు? మేము కూడా మేము కష్టపడి పైసలు ఇవ్వమన్నాం. మేము గొంతమ్మ కోరికలు లేవు, కొత్త స్కీములు అడుగుతలేవు, కొత్తగా వచ్చేది అడుగుతలేము. కొన్న నాలుక మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు. అసలు పెండింగ్ బిల్లు ఉన్నాక మా పిఆర్స్ అడగలేని పరిస్థితి. దాని 3 సంవత్సరాలు నెంబర్ 1 వీళ్ళే ఉన్నారు. ఇప్పటికి ఎప్పుడు 2 సంవత్సరాల కన్నా లేట్ చేసిన ఏ ప్రభుత్వాలు లేవు. ఇవాళ దాదాపు 3 సంవత్సరాలకు వస్తుంది. వాడు అంటాడు పిఆర్స్ అంటే ఏంటిదని తెలియదు, ఎందుకు ఇవ్వాలని ఒకడు అంటాడు. ఎందుకు ఇవ్వాలంటే కరువు ఉన్నది, కరువులు వచ్చినప్పుడు దాని ఇండెక్స్ ప్రకారం ఇవాళ డిఎల్ ఇస్తారు, పిఆర్స్ ఇస్తారు. ఆ నాలెడ్జ్ గుణం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ఉద్యోగులు అంటే ఆ పార్టీకి అనుకూలం, ఈ పార్టీకి అనుకూలం అనుకుంటూ ఇలా ఐఏఎస్లు కొందరు కావాలని, కొందరు కలెక్టర్లు కూడా వాళ్ళకు తొత్తులుగా మారి ఉద్యోగులు ఇబ్బందికరంగా వేసి 160 మంది 120 మంది ఇష్టం ఉన్న డిప్యుటేషన్లు వేస్తారు. 183 అటు ఒక కాడ. ఐఏఎస్లకు సంబంధించి మీరు వరుస మీద కామెంట్ దాడి చేస్తారు. మొన్న కూడా ఎక్సైజ్ సంబంధించి కూడా ఒక ఉద్యోగస్తుడు ఆత్మహత్య పాల్గొన్నాడు. నేను దాడి అంటే అందరు ఐఏఎస్లు అంటలేను, వాళ్ళు కూడా మా ఉద్యోగులే. వాళ్ళు ఎక్కడి పైకెళ్ళి గుడికి వచ్చిన వాళ్ళు కాదు, మాకన్నా కొంచెం ఎక్కువ చదువుకున్నారు, ఐఏఎస్లు అయ్యారు. ఐఏఎస్లు అయితే కొందరు కావాలని ప్రభుత్వాల తొత్తులుగా మాడుకోవద్దు. ఒక అధికారి చెప్పగా, ఒక పొలిటికల్ నాయకుడు చెప్పగానే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే వాడు ఏం చేసిండు, ఏం తప్పు చేసి చూడవలసిన బాధ్యత ఉంది. ఇలా ఐఏఎస్లు అంటే వట్టి చదువుకున్నది కదా. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అంటే
ఎంత నిజాయితీగా ఉంటే ఇలా ఉంటుంది. కొందరు కావాలని తొత్తులుగా మారుతారు. గాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఏదైనా మా ఉద్యోగులలో ఉంటే, మా ఐఏఎస్లలో ఉంటే ఇలా ఏదైనా ఇబ్బంది ఉంటే కొట్లాడతాం. అందులో కూడా ఎక్సైజ్లు అయినా ఎన్లు అయినా కానీ ఒక అధికారిని ఇంకో అధికారి కింద అధికారిని కిందోడు ఇంకో కిందోని అని ఆనవాయితుంది. నేను అందరికి ఖబర్దార్ చెప్తున్నా, మీరు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఒకటే, అటెండర్ కాంచెలే అధికారి రాక మీరు ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ మీకు ఏమన్నా ఇబ్బందికరంగా అయితే నోటి మాటలు తిట్టడం కాదు, అవసరమైతే లెటర్ ఇవ్వండి, అది ఎందుకు చేస్తారో వాళ్ళు చర్య తీసుకోండి అని అందరికీ తెలియజేస్తున్నారు. ఫైనల్గా చెప్పండి, మీ ఈ నిరసనకు సంబంధించి ప్రభుత్వం దిగొస్తుంది అనుకున్నారు, ఒకవేళ దిగి రాకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వాలు దిగచ్చుడు ఎక్కచ్చుడు ఉండదు. మేమే ప్రభుత్వం, మా ఉద్యోగులే ప్రభుత్వం. మేము పని చేయకపోతే ఏ ప్రభుత్వాలు నడవవు. ఇలా ఎవరికైనా అక్కడ ఉన్న కానిస్టేబుల్ వాడు మా ప్రభుత్వ ఉద్యోగే, మీ ఇంట్లో స్వీపర్ వాడు మా ప్రభుత్వ ఉద్యోగే, ఇక ప్రతి ఒక్కరు మిమ్మల్ని కాపాడేటోడు ప్రభుత్వ ఉద్యోగే, మీకు జీతం ఇచ్చేటో ప్రభుత్వ ఉద్యోగే. మేము అందరం కష్టండి వాళ్ళు అడుగుతారు. దిగి వస్తున్నందుకు మా ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడో మేము అడుగుతాం. ఇంట్లో కుటుంబంలో అడగమా? ఓ కొడుకు అడగడా తండ్రి దగ్గరకు వచ్చేది? నాకు ఇలా తిండి లేదు అంటే నేను దాదాపు ముఖ్యమంత్రి అడుగుతా. తండ్రి స్థానం ఉన్నాం, మా ముఖ్యమంత్రి గట్టిగా అడిగే పరిస్థితి తీసుకొస్తాం. ఖచ్చితంగా దశల వారీగా ఉద్యమాలు చేపడతాం. ముఖ్యమంత్రి ఖచ్చితంగా దిగి రావాల్సిందే, ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఇస్తారా డబ్బులు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా అధికారుల వేధింపులు, కొంతమంది ఐఏఎస్ అధికారులు కావాలని చెప్పేసి ఉద్యోగస్తులను అక్కడక్కడ కూడా వేధిస్తున్నారు. సో ఉద్యోగస్తులకు సంబంధించి ఏదైనా కంప్లైంట్ ఉంటే ఖచ్చితంగా రిటర్న్ పూర్వకంగా ఉద్యోగస్తులకు తెలపాలి, కానీ నోటి మాటల ద్వారా వాళ్ళని అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అధికారులకు ఇదే హెచ్చరిస్తున్నాం. కింద అటెండర్ స్థాయి కాడి నుంచి పైన సిఎస్ వరకు ఉద్యోగస్తులందరూ సమానమే అని చెప్పేసి కూడా ఉద్యోగ సంఘ నాయకులు చెప్తున్నారు. ప్రభుత్వం దిగొస్తుంది, లేకపోతే ప్రభుత్వం నడవదు, ప్రభుత్వమే మేమే ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఉద్యోగ సంఘ నాయకులు చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.